ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/12/2024 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, చతుర్థి మధ్యాహ్నం 12:46 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంకాలం 5:23 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 10:56 నుంచి 12:33 వరకు. దుర్ముహూర్తం 2 సార్లు ఉన్నది. ఉదయం 10:16 నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:41 నుంచి 3:25 వరకు. వర్జము రాత్రి 9:22 నుంచి 10:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:37. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యము దుర్ముహూర్తాలన్నింటినీ సమన్వయం చేసుకొని మీరు అనుకున్నటువంటి శుభకార్యాలు ఏర్పాటు చేసుకొని తప్పకుండా విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం, సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కూడా బాగా ఉంది. విద్యాలాభం కానీ, ఉద్యోగ లాభం కానీ, అన్యోన్య దాంపత్య జీవనం కానీ, సోదర మైత్రి కానీ, ఆస్తి పంపకాలు కానీ, కోర్టు వివాదాలు సమసిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. అలాగే కోర్టు లావాదేవీల అనుకూలతలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలత. రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైని వ్యాపారంలో శుభయోగాల పరంపర. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకి అత్యంత అనుకూలవంతమైన శుభదినం చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధనయోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి చాలా ప్రశాంతమైన జీవనం. కొన్ని సమస్యల నుంచి మీకు విముక్తి కలగడం, తలంటు పోసుకోవచ్చు. హాయిగా అమ్మయ్య దరిద్రం వదిలిపోయిందిరా నాకని చెప్పేసి తలంటు పోసుకునేటువంటి శుభదినం. ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, రుణ విమోచనం, రోగనాశనం, చెడ్డ వ్యక్తులకి దూరం జరగడం, దుష్టుల సాపత్ని బయటపడడం, కొన్ని సమస్యల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం, రుణ విముక్తులు కూడా అయ్యే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మిక జీవనం చాలా బాగుంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం లాభాలు. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. అలాగే షేర్ మార్కెట్లో మంచి లాభాలు ఉన్నాయి. లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం,
అపహాస్యానికి గురవడం, చెడ్డవాళ్లతో స్నేహం, జుగుప్సాకరమైనటువంటి వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాన్ని పొందుకోవడం, పనికిరానటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. అంటే ఎవరైనా మీ పార్టీలోకి ఆహ్వానించడానికి డబ్బులు ఇచ్చి కొనుక్కునే అవకాశం కూడా ఉంది. కాబట్టి బ్యాగులలో పెట్టి కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అక్కడ కూడా మీరు పట్టుబడే అవకాశాలు, అనేక కెమెరాలు మిమ్మల్ని దిగ్బంధనం చేసే అవకాశం ఉంటుంది. అంటే రాజకీయ నిష్కృతి, రాజకీయం నుంచి మీరు పూర్తి స్థాయిలో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. కళాకారుల క్రీడాకారులకి మోసపోయే అవకాశం, డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం క్రీడాకారులకు ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో విడుదల కానీ, లేదా ఈరోజు చిత్ర నిర్మాణ ప్రారంభం కానీ, లేదా అటువంటి చర్చలు కానీ, అటువంటి అగ్రిమెంట్స్ కానీ, కొత్త వ్యాపారం కానీ ఈరోజు చేస్తే మీకు నష్టమే అరిష్టమే. మద్యపాన సేవన చేశారా, తప్పకుండా మీకు హాయిగా యమద్వార తలుపులు తెరిచే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. మద్యపాన సేవన చేసి మీరు వాహనం నడిపితే ఖచ్చితంగా మీకు యమద్వార, సింహద్వారాలు బ్రహ్మాండంగా మీకు ఆహ్వానం పలుకుతాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మందు కొట్టుకుని బండి నడిపారనుకో, మీకు యాక్సిడెంట్ అవ్వదు. హాయి ఇంటికి వెళ్ళిపోతారు, భార్య పిల్లలతో అమ్మనాలతో కలిసి ఉంటారు, ఆనందంగా ఉంటారు. నేను చెప్పిన ఫలితం మీకు నెగిటివ్ అయిపోయింది కదా, నాకు సంతోషం. అలా ఉండొచ్చు. నేను చెప్పినటువంటి ధనయోగం ఉన్నప్పుడు తప్పకుండా మీకు భగవంతు ధనయోగాన్ని ఇవ్వాలి. మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో, నువ్వు నమ్మిన దేవుడి వల్లనే నీకు వచ్చే అవకాశం, నీ శ్రమ వల్లనే నీకు రావాలని కోరుకుంటాను. నా గొప్పతనం ఏం చెప్పుకోనక్కడనే. సరే, ఇదేమైనా ఈరోజు మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడవద్దు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవద్దు, కళాకారులు క్రీడాకారులు నష్టాన్ని పొందుకుంటారు, సినిమా రంగంలో కూడా ఇబ్బంది, అలాగే రాజకీయ నాయకుల నష్టము, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార భంగం, మధ్యవర్తిత్వం చేయకూడదు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితిగా చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలతో జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, పేపర్ను కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. భగవద్గీత పారాయణం చేయడం చాలా ఉత్తమం. 1 నుంచి 8 అధ్యాయాలు చదవండి, విష్ణు సహస్రనామం చేయండి. ఎవరికైనా వస్త్రము, అన్నము దానంగా ఇవ్వండి. తద్వారా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:54 నుంచి 3:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, ఆస్తి పంపకాలు, లాభాలు, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడం, స్థిరాస్తి లాభం, సంతాన యోగం, వివాహ యోగం, బంధుమిత్రుల అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువటం, రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. శుభ సంతాన వార్త వింటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభ సంఘటన. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభవంతమైన స్థితిగా చెప్పవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు. అదృష్ట యోగం, ఆనంద యోగం, విదేశీయానం, స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, సోషల్ మీడియా, శాటిజర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన పొందుకుంటారు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగమే. నిన్న కాస్త కొద్దిగా శ్రమాధిక్యత లాభాలు వచ్చాయి. ఇవాళ సునాయసవంతమైన విజయం, సంపూర్ణ దేహారోగ్యం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం. శత్రువులు కూడా మిత్రులుగా మీకు మారే అవకాశం. ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ పరిణ అభివృద్ధి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, సోదర మైత్రి, మిత్రుల వల్ల
విదేశీయానం, ఉద్యోగ లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను అనుకూలమైన శుభస్థితి. రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను శుభయోగాలు. రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల, క్రీడాకులకి అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అదృష్ట యోగం. టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ఉద్యోగ అనుకూలత, విద్యా ప్రాప్తి, విదేశాలకు కూడా స్థిరమైనటువంటి శుభయోగాలు. అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి సానుకూలవంతమైన శుభయోగాలే కనబడుతున్నాయి. మంచి రుణ లాభం, లోన్ సౌకర్యం, గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేయడం, లేదా స్థలము గృహం కానీ అమ్మకాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, కుటుంబపరమైనటువంటి శుభయోగాలు, సంతాన యోగం, వివాహ యోగం, సోదర మైత్రి, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కనపడుతోంది. మధ్యవర్తిత్వంలోంచి బయటపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు తెల్ల వారికి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాలు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వస్తు వాహన సౌలభ్యం, స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనంద స్థితిగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కొద్దిగా జాగ్రత్తలు పాటించక తప్పదు. చాలా రోజుల తర్వాత వీరు కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, లేదా అనవసరం ఆవేశము, లంచాలు పుచ్చుకోవడం లాంటి వ్యవహారాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి నష్టం కనబడుతుంది, విద్యార్థులకు నష్టం కనబడుతోంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాన్ని కావాలని తలదన్నుకొని మీరు వేరే ఉద్యోగం ప్రయత్నంలో నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త, మద్యపాన సేవన చేయకండి, లంచాలు పుచ్చుకోకండి. ప్రయాణ నష్టం, తెల్లవారుజామున ప్రయాణం కూడా కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చు. పొగమంచు వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణం చేస్తున్న వారు దయచేసి మీరు ఎట్టి పరిస్థితులు కూడా తెల్లవారుజామున పొగమంచు సమయంలో మీరు ప్రయాణం చేయకండి. చాలా జాగ్రత్త ఉండండి. డ్రైవర్ నియమించుకోండి. డ్రైవర్ కూడా నిద్రమత్తులో ఉండకుండా చూసుకోండి. డ్రైవర్కి ఎక్కువగా శ్రమ కల్పించకుండా విశ్రాంతినిచ్చే ప్రయత్నం చేయండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కళాకారుల, క్రీడాకారులకి నష్టం కనబడుతుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను నష్టాలు. అంటే ఏ వ్యాపారం సరే అక్కడక్కడ ఆయా వ్యాపారాల్లో నష్టాలు పొందుకునే అవకాశం. నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు. సోదరుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, కోర్టు లావాదేవీలు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అనవసర ప్రేమ కలాపాలు విద్యా నష్టాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ భంగం కూడా ఎక్కువగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ నష్టము. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లు కూడా నష్టంగా చెప్పబడుతోంది. సోషల్ మీడియా లాంటి వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి.
తప్పనిసరిగా మీరు దత్త చరిత్ర పారాయణం చేసుకోవడం, గురు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. భగవన్నామ స్మరణ, భగవద్గీత పారాయణం శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. 10 నుంచి 18 అధ్యాయాలు చదవండి, శుభకరంగా ఉంటుంది. ఎవరికైనా రాగి పాత్ర లేదా కంచు పాత్ర దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అదృష్టయోగం. ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలే కాబట్టి భగవద్నామమే మీకు శ్రేష్టంగా చెప్పబడుతుంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, తిరిగి 9 గంటల 16 నిమిషాల నుంచి 10 గంటల 3 నిమిషాల వరకు, తిరిగి సాయంకాలం 5 గంటల 7 నిమిషాల నుంచి 6 గంటల 10 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు అదృష్టవంతంగా కనబడుతున్నాయి. చాలా మంచి శుభయోగాన్ని, ఆనంద ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దన్ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అనుకూలత. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, తప్పకుండా అనుకూలంతో ధన వృద్ధిని, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, ఆనంద జీవనాన్ని, అప్పుల బాధ విముక్తి కలగడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, స్థైర్యంగా ఉండడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర. ఈరోజు మీకు చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని కలిగించే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కూడా పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. ప్రశాంతమైన జీవనము, ఆనందయోగము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, సమస్త శత్రునాశం, మిత్రుల వల్ల ఆనందయోగం, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని పొందుకునే అవకాశం. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన సంపద. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభ. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. కుటుంబ పరిస్థితులు చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తాయి. ఆస్తిపాస్తులు, అమ్మకము, కొనుగోళ్లు, పంపకాలు, లాభం. స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. స్వదేశంలో కూడా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మంచి లాభాలు. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. విదేశాల్లో కూడా గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు. ఈరోజు సానుకూలవంతమైన శుభయోగం, ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, వివాహ సంతాన యోగం పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా ప్రశాంతత, పట్టుదల, కార్యదక్షత, వ్యవహార లాభం, ఆనందయోగం, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావులతో వారికి,
మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను లాభం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభవంతంగా ఉండబోతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందం, శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ధనయోగం బాగా ఉంటుంది. మంచి ఆత్మస్థైర్యం, కళాకాల, క్రీడల లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో చాలా సానుకూలవంతమైన వ్యాపార లాభం. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అదృష్టయోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జట్లకి, జ్యోతిష్య పండితులకి చక్కటి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, విదేశాల్లో కానీ, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. అనుకున్నటువంటి కార్య సాధన, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్రమైనటువంటి ఆనంద యోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము. మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదము. మీతో పాటుగా మిగతా వాళ్ళకు కూడా ప్రమాదంలో నెట్టివేసే అవకాశం, నిద్రలేమితనం కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి పందరాల కానీ లేదంటే రాత్రిపూట ప్రయాణం కానీ అవాయిడ్ చేయండి. కొత్త చోటికి అంటే తెలియని రహదారుల మీద ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. దొంగల వల్ల కావచ్చు, లేదా ఇతరుల వల్ల కావచ్చు, శత్రువుల వల్ల కావచ్చు నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణం రాత్రిపూట మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం మూర్ఖత్వం. సమయపాలన లేకపోవడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు విద్యార్థులు పోటీ పరీక్షలు, ఎక్కడ పరీక్షలు కానీ మీ పరీక్షను మీరు రాయండి, సమయపాలన చేయండి, మంచి విద్యా సంపన్నత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచమనే ముష్టి బిచ్చం ఎత్తుకోకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, నిర్మాణ కార్యక్రమం, చర్చలు, విడుదల నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఈవెంట్ ఎమ్మెన్ వారికి కూడా నష్టము. స్వదేశంలో, సుదేశాల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెల్లి వారికి ఇబ్బంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం నష్టాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమైన వ్యాపారం నష్టం. ముఖ్యంగా ఈ బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి వస్త్రాలయ దగ్ధము. ఈ బ్యూటీ పార్లర్లో వస్తువులన్నీ కూడా పాడైపోయి వచ్చిన కస్టమర్స్కి అనారోగ్యం పాలే అవకాశం. దానివల్ల మీకు దేహశుద్ధి, తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం. ఎందుకంటే మీ ఆస్తుల్ని మొత్తం రాయించుకుంటారు. జరిగినటువంటి ముఖ సౌందర్యం కాస్త పాడు చేశారు కదా, కాబట్టి ఆ కోపంతో మీ యొక్క ఆస్తులని కూడా అమ్మిపించి మిమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి బ్యూటీ పార్లర్ వాళ్ళు చాలా జాగ్రత్త ఉండి, స్పా సెంటర్లు చేసే వాళ్ళు కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్ వెళ్ళక తప్పదు. మీరు చేస్తున్నటువంటి తప్పుడు వ్యవహారాలు స్పా కేంద్రాలలో అవి మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. తస్మా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. డబ్బులు ఎవరికి ఇవ్వకండి, ఇతరుల నుంచి డబ్బులు తీసుకోకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. చాలా జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారి భగవద్గీత పారాయణం 6 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే లలితా సహస్రనామ పారాయణం, అలాగే తప్పనిసరిగా మీరు విష్ణు దేవాలయ సందర్శన చేసుకోవడం, ఎవరికైనా సరే మినుములు అలాగే పెసర్లు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ఈరోజు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంతమైన జీవనము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, కళాకారుల, క్రీడాకారుల లాభం, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే రాజకీయ భవిష్యత్తు అనుకూలంగా ఉండబోతోంది. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆనంద యోగము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్య జీవనము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, నర్సరీ తోటలు, పూజ
సౌర్యాద్ర వ్యాపారంలోను, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైల్ల వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అనుకూలత. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి కూడా లాభాలున్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైల్ల వ్యాపారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అనుకూలత. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుని అదృష్టయోగం. ఇంట్లో వివాహాది నిశ్చయితాంబులాదులు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.